పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనకు బోధించే మర్మం గత వారం మర్మమే. అయితే నీ అపార నష్టాన్ని, నీ అపార దుఃఖాన్ని, నీ వేదన్ని, నీ రోదన్ని, నీ శోకాన్ని అబ్రహాం ఆశీర్వాదంగా నువ్వు మార్చుకోగలవు. అది ఎలా అంటే చూడండి, ఈరోజు నువ్వు దేని గుండా వెళ్తున్నా, ఎంత ఘోరమైన రోగం గుండా వెళ్తున్నా, ఎంత ఘోరమైన మహాపాపం గుండా వెళ్తున్నా, ఒంటరితనం గుండా వెళ్తున్నా, అవమానం గుండా వెళ్తున్నా, నింద గుండా వెళ్తున్నా, అప్పుల గుండా వెళ్తున్నా, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తున్నా, లేకపోతే నింద మీద నుండకుండా వెళ్తున్నా, ఒకటే ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు ఎంత కష్టంగా ఇంకా చచ్చిపోవాలనిపించే దాని గుండా నువ్వు వెళ్తున్నా, అక్కడ చిక్కుకుపోవద్దు, అక్కడ చిక్కుకుపోవద్దు, అక్కడ ఉండిపోవద్దు, అక్కడ నువ్వు ఉండిపోవద్దు. కానీ నువ్వు ఆ గాఢాంధకారపు లోయ గుండా, ఆ శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, దైవ చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా అక్కడ కన్నీరు కార్చి, దుఃఖించి, ఏడ్చి, ఒకటే గుర్తుపెట్టుకో, దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రేట్ హోప్ ఫర్ ద గ్రేట్ లాస్, బికాజ్ గాడ్ హ్యాజ్ ఏ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ, గ్రేట్ లాస్. ఆమేన్. నువ్వు దుఃఖించినప్పుడు కానీ, నువ్వు అపారంగా నష్టపోయినప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప పథకాలు, ప్రణాళికలు కలిగి నువ్వు కోల్పోయిన దానికి నూరంతలు, వెయ్యంతలు, లక్షంతలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ, నువ్వు కోల్పోయిన దానికి, నువ్వు కన్నీరు కార్చిన దానికి, నువ్వు దుఃఖించిన దానికి, నువ్వు ఏడ్చిన దానికి, నువ్వు శోకించిన దానికి, నువ్వు విలపించిన దానికి, నువ్వు రోధించిన దానికి, నువ్వు గుండె కొట్టుకున్న దానికి, నువ్వు రొమ్ము కొట్టుకుని ఏడ్చిన దానికి ప్రభు నీకు 30దంతలు, 60దంతలు, 100ంతలు ఆశీర్వాదం ఇప్పుడే దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే వెళ్ళాల్సిన ప్రతి దుఃఖపు పరిస్థితుల గుండా, ప్రతి సమస్య గుండా వెళ్ళు. క్రైస్తవులు ఏం చేస్తారంటే, నీ జీవితంలో ఈరోజు ఏది నష్టపోయినా, ఉద్యోగం నష్టపోయావా, వివాహ బంధాన్ని నష్టపోయావా, కెరియర్ని పోగొట్టుకున్నావా, లేకపోతే గర్భఫలాన్ని పోగొట్టుకున్నావా, బిజినెస్ను పోగొట్టుకున్నావా, భార్యను పోగొట్టుకున్నావా, భర్తను పోగొట్టుకున్నావా, పిల్లలను పోగొట్టుకున్నావా, లేకపోతే కుటుంబంలో ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావా, ఈరోజు నువ్వు ఏం పోగొట్టుకున్నా దేవుని సన్నిధికి వచ్చి సరిగా దుఃఖించు. చూడండి, యూ హ్యావ్ టు గ్రీవ్ ఇన్ ఏ గాడ్లీ వే. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఈ మన మనసు లోక సంబంధమైన మరణకరమైన దుఃఖాన్ని నీకు ఇవ్వదు. అయితే లోక సంబంధంగా దుఃఖించే ప్రతి దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, దెర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ ఏ చేంజ్. దెర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ ఏ చేంజ్. దెర్ ఈజ్ నో చేంజ్ వితౌట్ ఏ లాస్. ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ జీవితంలో ఏది కోల్పోకుండా నువ్వు ఆశ్రయింపబడవు, ఏది నష్టపోకుండా నువ్వు ఆశ్రయింపబడవు. అందుకే లాస్ ఈజ్ అన్అవాయిడబుల్, అంటే నష్టపోకుండా ఉండడం అసాధ్యం. యేసయ్య కూడా చాలా నష్టపోయాడు. చూడండి, ఆయన తండ్రితో సమానమైన ఆ మహిమ స్వభావం కలిగిన వాడై ఉండి కూడా దాన్ని పోగొట్టుకుని భూమి మీదకి వచ్చి మానవ స్వరూపం ధరించుకుని దాసుడుగా తాను రిక్తుడుగా చేసుకుని పాపపు శరీరాన్ని ధరించుకున్నాడు. మన పాపమంతా తన మీద వేసుకున్నాడు. అంటే తాను తండ్రి యొక్క సన్నిధిని, ఆ రోజు ఉండే ఆ పరిశుద్ధతని, నీతిని, ఆ పరలోకపు మహిమను, తండ్రి ప్రేమను ప్రతిదీ వదులుకుని భూమి మీదకి వచ్చాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. జీసస్, యేసయ్య మన కోసం సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వాక్య పరిచయలోకి వెళదాం. అందుకే ఈరోజు దెర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ ఏ చేంజ్. దెర్ ఈజ్ నో చేంజ్ వితౌట్ ఏ లాస్. దెర్ ఈజ్ నో లాస్ వితౌట్ ఏ పెయిన్. ఎంతమందికి అర్థమవుతుంది? దేర్ ఈజ్ నో పెయిన్ వితౌట్ ఏ గ్రీవ్. ఆమేన్. దుఃఖం లేకుండా నొప్పి లేదు, నొప్పి లేకుండా దుఃఖం ఉండదు. అవునా కదా? నష్టం లేకుండా నీ జీవితంలో మార్పు రాదు, మార్పు లేకుండా జీవితం లేదు. అందుకే నువ్వు నొప్పి లేకుండా, దుఃఖం లేకుండా నీకు నొప్పి రాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేని గిన్నెనో దుఃఖిస్తూ ఉండొచ్చు. అయితే ప్రతిదీ నువ్వు సరిగా దుఃఖించాలా. నా ఆత్మీయ కుమార్తె ఎప్పుడు ఒక మాట అంటది, ఎవరి విషయమైనా, ఎవరైనా చనిపోయినప్పుడు మనం దుఃఖిస్తాం, ఎవరైనా మనకు అపారమైన నష్టం చేసినప్పుడు మనం దుఃఖిస్తాం, బిజినెస్లో మనకి నష్టం చేసినప్పుడు దుఃఖిస్తాం. కానీ మన పాపాల విషయం కూడా దైవ చిత్తానుసారంగా మనం దుఃఖించాలి.
అలాగే మన కుటుంబ సభ్యుల రక్షణ కోసం దైవ చిత్తానుసారంగా మనం దుఃఖించాలి. ఒక తండ్రి తాగుతున్నాడు, అతను మారు మనసు కోసం నువ్వేం చేయాలా? దుఃఖించాలా. నీ తల్లి చర్చికి రావట్లా, నువ్వు దైవ చిత్తానుసారంగా కన్నీరు కార్చి దుఃఖించాలా. యేసయ్య అయితే మీరు చూడండి, యేసయ్య దుఃఖించడం, హీ హాజ్ లెర్న్ హౌ టు లామెంట్. హీ హాజ్ లెర్న్ హౌ టు లామెంట్. లామెంటేషన్స్, విలాప వాక్యాలు. ఆమేన్. చాలామంది తమ జీవితంలో దైవ చిత్తానుసారంగా దుఃఖించకపోవడం వల్ల రక్షణార్థమైన మారు మనసు రాదు. దానివల్ల వాళ్ళు పగను, ఈర్ష్యను, ద్వేషాన్ని, అసూయను, కోపాన్ని పెంచేసుకుంటారు. దానివల్ల అది వాళ్ళని తినేస్తుంది. ఈరోజు ఒకవేళ నీకు గర్వము, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉంటుందంటే దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖించట్లేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనసు. యేసే అనేక అద్భుతాలు చేస్తూ, అయ్యో కొరాజీన, బెచయ, తూరు సీదోనులో చేసిన అద్భుతాలు, ఒకవేళ మీ దగ్గర చేసిన అద్భుతాలు తూరు సీదోనులో చేసుంటే వాళ్ళు పూర్వదినమునే బూడిద పోసుకుని గోనె పట్ట వేసుకుని మారు మనసు పొందుదరు. ఓ కపెర్నహూమ, ఆకాశం వరకు నువ్వు హెచ్చింపబడతావా? పాతాళం వరకు నువ్వు దిగిపోతావు, నువ్వు మారు మనసు పొందకపోతే. ఇక్కడున్న చాలామంది దేవుడిచ్చిన వరాలను సరిగా ఉపయోగించుకోలేదు. అయితే దాని విషయమే నువ్వు దుఃఖించాలా. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు ఇచ్చిన సమయాన్ని, నువ్వు ఇచ్చిన ధనాన్ని, నువ్వు ఇచ్చిన సామర్థ్యాన్ని నీ సేవకి, నీ పరిచర్యకి, నీ దేవా ప్రార్థన జీవితానికి నేను ఉపయోగించలా, నన్ను క్షమించని దైవ చిత్తానుసారంగా దుఃఖించినప్పుడు 9 ఆత్మఫలాల్లో నువ్వు బహుగా ఫలిస్తావు. విధేయతలో, వినయంలో, తగ్గింపులో, అబ్రహాం వల్ల అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. చూద్దాం మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. మాథ్యూ చాప్టర్ 26 ఫ్రమ్ వర్స్ 36. వినుటకు చెవులు గలవారు వినుగాక. ఆమేన్. అంతటా యేసు, చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. మాథ్యూ చాప్టర్ 26 ఫ్రమ్ వర్స్ 36. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి గెత్సెమనే తోటకి వెళ్తున్నాడు. ఎందుకు? ఇంకా సిలువకు సిద్ధపరుస్తున్నాడు. లోక పాపములు, మన దోషాలు, మన శాపాలు, మన దరిద్రాన్ని, మన నొప్పిని, మన బాధని, మన తిరస్కారాన్ని, నువ్వు ఏదైతే బాధపడుతున్నావు, ప్రతి వ్యసనాన్ని, బలహీనతను, ఒంటరితనాన్ని, ఫియర్ని, గిల్ట్ని, కండెమినేషన్, ఫీలింగ్ ఆఫ్ గిల్టీనెస్ని, డిప్రెషన్ని, డిసప్పాయింట్మెంట్ని సిలువ గుండా తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అందుకోసం వెళ్ళి ప్రార్థన చేసి దైవ చిత్తానుసారంగా దుఃఖించడానికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఒక మాట అనాల సిలువలో, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు. యేసయ్య సిలువ గుండా వెళ్ళడానికి భయపట్ల, తండ్రి తన చెయ్యి వదిలేస్తాడని భయపడ్డాడు. ప్రపంచంలో ఏ నరుడి చెయ్యి వదని దేవుడు తన కుమారుడి చెయ్యిని వదిలేశాడు. నీ కోసం, నా కోసం. అంటే యేసయ్య కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు తండ్రి అని యెహోవా దేవుడు. చదువమ్మా. చూడండి, పేతురు జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటను మొదలుపెట్టెను. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఏంటి యేసయ్య ఇంత దుఃఖపడిపోతున్నాడు, ఇంత చింతాక్రాంతుడు అవుతున్నాడు అంటే, దైవ చిత్తానుసారంగా దుఃఖపడడానికి, దైవ చిత్తానుసారంగా చింతాక్రాంతుడు అవడానికి తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాడంట. దేవుడు యేసయ్య 100% నాడు 100% దేవుడు. మనము శోధింపబడినట్టే ఆయన కూడా శోధింపబడ్డాడు, కానీ పాపమైనా చేయలేదు. ఆయన పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయనకి పాపం అనేది తెలియదు. అయితే ఇక్కడ చూడండి, ఆయన దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలు పెట్టాను అంటే ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు ఇంకా దుఃఖపడాలని. ఎందుకో తెలుసా? బైబిల్లో చూస్తే 4 ప్రజల యొక్క దుఃఖాల కోసం ప్రార్థించారంట. తన యొక్క సహోదరుడు కోసం ప్రార్థించాడు అబ్రహాం. లోతు కోసం, లోతు యొక్క వంశం నాశనం అయిపోకూడదని కన్నీరు కార్చి ప్రార్థించాడు అబ్రహాం. అలాగే నెహమ్యా గారు, ఎజ్రా గారు,
యోసేపు గారు మీరు చూడండి, దానియేలు గారు కన్నీరు కార్చి, అయ్యా మా పితరులు మా పూర్వీకులు మేము పాపం చేశాం, మా మీదకి వచ్చిన ఈ శిక్ష న్యాయమైందే, మా పితరులు కానీ మా పూర్వీకులు కానీ మా రాజులు కానీ మా ప్రవక్తలు కానీ మా న్యాయాధిపతులు కానీ మా పెద్దలు కానీ నువ్వు ఇచ్చిన పాలు తేలు ప్రవహించే దేశంలో నీ చిత్తానుసారంగా ధర్మశాస్త్రం ప్రకారం చెప్పినట్టుగా జీవించలేదయ్యా, మేము పాపం చేసామయ్యా, ఇది న్యాయమయ్యా, ఇది అంతటికి మా మీదకి రావడానికి ఇది న్యాయమే, నువ్వు న్యాయస్తుడివే, మేమే దుర్మార్గులు అని కన్నీరు కార్చి దుఃఖించి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మారు మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు పరలోకం అంతా విని 70 సంవత్సరాలు బబులోనికి ఇజ్రాయెల్ దేశం మొత్తం కొనుపోబడితే మరలా ఆ బబులోని దేశాన్ని కోరేష్తో దేవుడు మాట్లాడి తిరిగి ఇజ్రాయెల్ని రప్పించాడు. అంటే దానియేలు కన్నీరు కార్చి దైవ చిత్తానుసారంగా దుఃఖించినప్పుడు, యోసేపు కన్నీరు కార్చి దైవ చిత్తానుసారంగా దుఃఖించినప్పుడు, ఎజ్రా గారు నెహమ్యా గారు కన్నీరు కార్చి దైవ చిత్తానుసారంగా దుఃఖించినప్పుడు, అబ్రహాము గారు అపోస్తులు ప్రవక్తలు యేసయ్య దైవ చిత్తానుసారంగా దుఃఖించినప్పుడు ఈ లోకానికి రక్షణార్థమైన మారు మనసు వచ్చింది. అందుకే నీ బాస్ కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం, నీ రక్తబంధుల కోసం, ఆత్మబంధుల కోసం నువ్వు కన్నీరు కార్చి దుఃఖించాలా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే చూడండి, ఆయన దుఃఖపడుటకు చింతాకాంతుడకు మొదలు పెట్టాను. చదువమ్మా. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఎలా ప్రిపేర్ చేసుకున్నా? మరణమవునంతగా, నాకు మరణం వచ్చేసింది, ఇంకా నేను చనిపోయానంతగా తన ప్రాణం బహు దుఃఖములో మునిగిపోయినట్టుగా దుఃఖించాడంట, ఏడ్చాడంట, విలాపించాడంట, రోధించాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:6 చూస్తే, ఇదిగో ఆయన శరీరధారి ఉన్న దినముల్లో రోదనతోనూ ఏడ్పుతోనూ వేదనతోనూ ప్రార్థించి యాచించడం వల్ల, మరణం నుంచి తప్పించబడ్డానికి యాచించడం వల్ల అతను అంగీకరింపబడెను. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఊరికనే ఏం ప్రార్థన చేయకుండా తండ్రి అంగీకరించలా. శరీరధారి అయిన దినములో రోధించాడంట, శోకించాడంట, ఏడ్చాడంట. మీరు చూడండి, నాయని విధరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు అక్కడికి వచ్చి ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఒక గుడ్డివాడిని స్వస్థపరిచేటప్పుడు నిట్టూరు పీడ్చి యప్పాతా అని కన్నీరు కార్చాడు. యెరూషలేముకి వచ్చి యెరూషలేమా యెరూషలేమా ఈ సమాధానపు సంగతి నీకు తెలుసుంటే బాగుండేదని ఏడుస్తున్నాడు, కన్నీరు కార్చున్నాడు. ఇక చూస్తే యేసయ్య సిలువెక్కుతున్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమంటున్నాడు. అందుకే అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అంటే దుఃఖించడం అనేది నేర్పాడు. చూడండి, వీ థింక్ దట్ సక్సెస్ ఈజ్ అవర్ క్రెడిబిలిటీ ఇన్ దిస్ వరల్డ్. అవునా? విజయవంతమైన జీవితాన్ని మనం ఏమనుకుంటా తెలుసా? ఈ ప్రపంచంలో విజయవంతంగా ఏ వ్యక్తి అయినా అన్ని విషయాల్లో అబ్రహాములాగా విజయవంతంగా వెండి బంగారములతో దీర్ఘాయుస్తో అంబానీలాగా, అదానీలాగా, ఎలాన్ మస్క్ లాగా ఉంటే గొప్ప క్రెడిబిలిటీ అంటే ఒక మహా ప్రభావం కలిగిన వ్యక్తి, ఒక లాభసాటి వ్యక్తి, అతను మంచి ప్రభావం చూపే వ్యక్తి అని మనం అనుకుంటాం. కానీ దేవుని రాజ్యంలో ఎవరు గొప్పోడో తెలుసా? హూ ఈజ్ ఏ కంప్లీట్ సఫరింగ్ పర్సన్ ఫర్ ద వరల్డ్ రిడెంప్షన్. ఈ లోకం కోసం, లోకం విడుదల కోసం సువార్తను ప్రకటిస్తూ కన్నీరు కార్చి ఏడుస్తారే, వాళ్ళు మాత్రమే పరలోకమందు భూమి మీద మహాగనులంట. సఫరింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ క్రెడిబిలిటీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చాలామంది దుఃఖించరు, శోకించరు. మీరు లూకా సువార్త 7వ అధ్యాయంలో చూస్తే, ఆ పాపాత్మురాలు స్త్రీ వచ్చి కన్నీరు కారుస్తూ అత్తరు బుట్టిని బద్దలు కొట్టి యేసయ్య యొక్క కాళ్ళని యేసయ్య తల మీద పోసి ఆయన అభిషేకించి తన తల వెంట్రుకలతో కన్నీళ్లు కారుస్తూ కడుగుతానే ఉంటుంది. ఆమె రైట్ వేలో, అంటే తన యొక్క గ్రీఫ్ని, తన దుఃఖాన్ని, తన యొక్క శోకాన్ని సరైన రైట్ వేలో చేయబట్టి అన్ని దశలు గుండా వెళ్ళింది. ఆమె అతి పరిశుద్ధురాలైపోయింది. నువ్వు నిజంగా నా పాపాలు తీసుకుని నీ నీతిని నాకు సంపూర్ణంగా ఇచ్చావయ్యా అని ఏడుస్తుంది. అక్కడ ఉన్న పరిశీలు ఏమంటున్నారు? ఇతను ప్రవక్త అయిన యెడల
ఇది పాపాత్మురాలని తనకు తెలియదంటే పేతురు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒక వ్యక్తికి ఇద్దరు అచ్చి ఉన్నారు. ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ అప్పు ఎక్కువ ఉన్నవాడు, ఒకడికి 10,000 అప్పు ఉన్నాడు, ఇంకొకడు 1,000 రూపాయలు అప్పు ఉన్నాడు. అయితే ఆ యజమాని ఇద్దరు క్షమించారు. ఎవరు ఎక్కువ ఆ యజమాని ప్రేమిస్తాడంటే, ఎవరు ఎక్కువ క్షమింపబడ్డాడో, ఎవరు ఎక్కువ తీర్చేవాడు ఉన్నాడో వాడు మాత్రమే ఎక్కువ ఆ యజమాని ప్రేమిస్తాడని. అంటే నువ్వు ఎక్కువ క్షమింపబడ్డాను అన్నప్పుడు మాత్రమే ఎక్కువ దేవుడిని ప్రేమిస్తావు. క్రైస్తవులు కానీ విశ్వాసులు కానీ దేవుడిని ఎందుకు ప్రేమించడో తెలుసా? దేవుడు నిన్ను ఎక్కువ క్షమించాడు. నీ పాపాలు, నీ పితరుల పూర్వీకుల పాపాలని మోసుకుపోయాడు. సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి నువ్వు ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుందని, నువ్వు ఎక్కువ క్షమింపబడ్డావనే మనస్సాక్షితో ఉన్నప్పుడు నువ్వు దేవుడిని ఎక్కువ ప్రేమిస్తావు, దేవుడిని ఎక్కువ నుంచి పొందుకుంటావు. అలా కాకుండా దేవుడు నీకు 99 అన్ని అద్భుతాలు చేశాడు, ఒక్క అద్భుతం చేయాల. దాని విషయంలో నీ హృదయాన్ని కఠినపరుచుకుని బిట్టర్నెస్తో హృదయాన్ని ఆ కఠినపరుచుకున్నావా, ఇంకా నీ జీవితంలో ఆ ఏరియాలో ఎప్పటికీ ఆశ్చర్యింపబడవు. అందుకే దేవుడు ఆలస్యం దేని విషయంలో చేసినా నువ్వు దుఃఖించాలా, శోకించాలా, బాధపడాలా. మనం గత వారం మాట్లాడుకున్నాం. యోబు బైబిల్లో ముగ్గురు పాత నిబంధనలో నీతిమంతులు: నోవాహు, యోబు, దానియేలు. ఎజికేల్ గ్రంథం 14 ధ్యానిస్తే, అయితే యోబుకి ఊజి దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు. అది యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేశాడంట? పాపాన్ని విసర్జించాడంట. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి దాసులు కలిగి బహు ధనవంతుడు. యోబు ఉదయం సాయంత్రం తన 7 కుమారులకు 3 కుమార్తెలకి దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తున్నాడు. ఒక్క రోజులోనే దేవుడు యోబుని శోధించాడు, పరీక్షించాడు. అపవాది శోధించింది యోబుని దేవుడు పరీక్షించాడు. యోబుని 2 సార్లు పరీక్షించినప్పుడు 2 సార్లు కూడా యోబు నోటితో దేవుడు అన్యాయం చేశాడని చెప్పల. తల నుంచి అరికాల వరకు బాధాకరమైన పుండుతో మొత్తేసిన ఒక్క మాట కూడా దేవుడిని ఒక్క మాట అనలా. దైవ చిత్తానుసారంగా దుఃఖించాడు. నేను దిగంబరగా వచ్చాను, దిగంబరగా వెళ్ళిపోతున్నా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. అన్నీ కోల్పోయినోడు ఎవడైనా వర్షిప్ చేస్తాడా? యోబు వర్షిప్ చేస్తున్నాడు. నీకు ఉద్యోగం కోల్పోతే గంతులేసి థ్యాంక్స్ వేసే అంటావా? అనో. కెరియర్ లాస్ అయితే అంటావా? ఎగ్జామ్ ఫెయిల్ అయితే అంటావా? ఫ్యామిలీ లాస్ అయితే అంటావా? ఇల్లు పోతే అంటావా? కారు పోతే అంటావా? మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి, ఇల్లు కొట్టుకుపోయింది. యెహోవా ఇచ్చింది, యెహోవా తీసుకున్నాను ఎగిరి ఎవరైనా మాట్లాడగలరా? ఇక్కడ దేవుడు తీసుకోలేదు, కానీ ఓకే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకోవాలా, అయినా నేను స్తుతిస్తాను అని ఎవరైనా స్తుతించగలరా? లేరు. కానీ యోబు అంత గొప్పోడు. యోబు యొక్క దుఃఖాన్ని చూస్తే యోబుని చూడండి, యోబు సంవత్సరం ఆ కురుపులతో ఉన్నాడంట. శరీరం అంతా ఉడికిపోయి, చర్మం అంతా రాలిపోయి, శరీరం మీద పురుగులు తినేస్తున్నాయి. ఆయన ఒక మాట అంటున్నాడు యోబు, ఇదిగో పాతాళముతో ఏమన్నాడు? పాతాళంలో నా ఇల్లుని చక్కపరుచుకుంటాను, పురుగుతో నువ్వు నాకు చెల్లివని, అవునా, గోతితో నువ్వు నాకు తల్లివని చెప్తానంటున్నాడు. కానీ ఒక్క మాట దేవుణ్ణి మాత్రం మాట్లాడట్లేదు. ఇంకోటి తెలుసా? సరిగ్గా నువ్వు దుఃఖించేటప్పుడు ఒక మాట అంటావు, నీకు నష్టం జరిగింది ఈరోజు. ఆ నష్టాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి లాభంగా ఎలా మార్చుకోవాలంటే, మొదట ఒక్కసారి చూడండి, దేవుడి సన్నిధిలో నీ ప్రెషర్ని ప్రేయర్గా మార్చుకోవాలా. నువ్వు వెళ్తున్న ఒత్తిడిని, నువ్వు వెళుతున్న కష్టాన్ని, బాధని, వేదాన్ని దేవుడి సన్నిధి తీసుకెళ్ళి నీ భారమంతా దేవుడి మీదకేసి ప్రార్థన ద్వారా ఆ కష్టాన్ని, ఆ దుఃఖాన్ని, ఏడుపుని దేవుడికి ఇచ్చేయాల. నువ్వు ఎప్పుడు ఏడిస్తే దేవుడు అప్పుడు ఏడుస్తాడు, నువ్వు ఎప్పుడు శోకిస్తే దేవుడు అప్పుడు శోకిస్తాడు. అందుకే దేవునితో నీ దుఃఖంని, బాధని పంచుకోవాలా. చూడండి యోబు గ్రంథం 6:24 ఒకసారి చదవమ్మా. యోబుకున్న పరిస్థితి చూడండి ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయానికి రామ్మా. ఇక్కడ యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, యోబు తూర్పు దిక్కిన బహుధనవంతుడు, అన్నీ కోల్పోయాడు, కానీ యోబుకి 2 అంతలు దేవుడిచ్చాడు. 140 సంవత్సరాలు బతికాడు. 70 సంవత్సరాలకు అన్నీ పోయినాయి, మళ్ళీ 70 సంవత్సరాలకు మళ్ళీ అన్నీ తిరిగి వచ్చేసినాయి. ఒక్క సంవత్సరంలోనే అన్నీ తిరిగి వచ్చేసినాయి యోబుకి. ఒక్క సంవత్సరం
నరకయాతన పడ్డాడు, వేదన పడ్డాడు. కానీ నా విమోచకుడు సజీవుడు. అందరూ చెప్తాం, నా విమోచకుడు సజీవుడు. నేను కోల్పోయిన సంవత్సరాల పంటను, ఘనతని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ప్రార్థనా జీవితాన్ని, నీతిని, పరిశుద్ధతను, కెరియర్ని, పరిచర్యని, వరాలను, ఫలాలను, రిలేషన్స్ను నాకు తిరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకే చూడండి, ఎవరైనా కష్టము దుఃఖంగా వెళ్తున్నప్పుడు వాళ్ళకి నువ్వు ఉచిత సలహాలు ఇవ్వకు. అట్లీస్ట్ నువ్వు ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుండేది. తెలియదు వాళ్ళకి, డబ్బులు లేక ఇన్సూరెన్స్ చేయించుకోవాలా. ఉచిత సలహాలు. ఒక కొడుకు చచ్చిపోతే అట్లీస్ట్ ఒక ముగ్గురిని కనుక్కుంటే బాగుండేది నువ్వు. ఉచిత సలహాలు. అట్లీస్ట్ నువ్వు కారులో వస్తుండే బాగుండేది. కారు ఉంటే కారులోనే వచ్చేవాళ్ళు, బస్సులో ఎందుకు వస్తారు? అంటే మనుషులు ఎలా ఉంటారంటే పుండి మీద కారం పోస్తారు. అలా చెయ్యొద్దు. అట్లీస్ట్ అనే వర్డ్ వాడొద్దు. ఎవరైనా సరే బుద్ధిహీనతనో తెలియకనో తెలిసినా తప్పు చేశారు, కానీ ఏసే అలా మాట్లాడు. వాళ్ళకి తెలుసు చేసిన తప్పని. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్లో సరిగా డీల్ చేయలేకపోయారు, ఆర్థిక వ్యవహారాల్లో సరిగా నష్టపోయారు. ఇల్లు నష్టపోయారేమో, కారు నష్టపోయారేమో, ఉద్యోగం నష్టపోయారేమో, బిడ్డలు చదువు నష్టపోయారేమో. ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి హెల్ప్ చేయి, లేదా అస్సలు మాట్లాడు. రెండోది, ఎవరైనా దుఃఖంతో బాధతో ఏడుస్తున్నప్పుడు ఆపు అని ఎప్పుడు అనొద్దు దయచేసి. లెట్ దెమ్ క్రై. ఏడవనివ్వండి, ఎంతైనా ఏడవనివ్వండి. నెవర్ రష్ టు స్టాప్ ద పీపుల్ వెన్ దే ఆర్ క్రయింగ్. ఒక వ్యక్తి ఏడుస్తున్నప్పుడు ఆపొద్దు దయచేసి. ఏడ్చువారితో ఏడవమంటున్నాడు. భూమి మీద ప్రతిదానికి సమయం ఉంది. పుట్టడానికి సమయం ఉంది, చనిపోవడానికి సమయం ఉంది. అవునా? విత్తడానికి సమయం ఉంది, విత్తిన దాన్ని పెకిలి వేయడానికి సమయం ఉంది. దేవుడంట భూమి మీద ప్రతిదాని సుఖ దుఃఖాలని జతపరిచాడంట. నువ్వు ఒక బాధ గుండా, నొప్పి గుండా, వేదన గుండా వెళ్తున్నావా? ఆ నొప్పి, బాధ, వేదన అనేక మంది బాధలను, వేదనను తొలగించేది విధంగా ఉండాలి. యువర్ పెయిన్ హ్యాజ్ ఎ పర్పస్. నీ నొప్పిని వృధా కానివ్వకు. డోంట్ వేస్ట్ యువర్ పెయిన్, డోంట్ వేస్ట్ యువర్ లోన్లీనెస్, డోంట్ వేస్ట్ యువర్ ఫియర్, డోంట్ వేస్ట్ యువర్ గ్రీవీనెస్, డోంట్ వేస్ట్ యువర్ గ్రీఫ్. నీ దుఃఖాన్ని వేస్ట్ చేయకు. ఏసే తన దుఃఖాన్ని వేస్ట్ చేశాడా? బహుగా, ప్రాణం పోవునంతగా బహుగా దుఃఖపడ్డాడు, కానీ వేస్ట్ చేశాడా? దానివల్ల మృతులను తిరిగి లేపాడు. ఆ మరణపు యొక్క నొప్పిని భరించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఒక వ్యక్తి ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారా అని అనొద్దు దయచేసి. నెవర్ టెల్ దెమ్, లెట్ దెమ్ క్రై. ఇజ్రాయేలీలు చూడండి, మోషే గారు, అహరోను గారు చనిపోయినప్పుడు 30 దినాలు శోకించారు, దుఃఖించారు. ఇంకా ఐగుప్తులు అయితే 70 దినాలు, యాకోబు చనిపోయినప్పుడు దుఃఖించారు. యోసేపు ఒక్కడే 77 రోజులు ఏడ్చాడు తండ్రి కోసం. యోసేపు అన్నీ కోల్పోయిన యోసేపు ఎలా డీల్ చేయగలిగాడు? ఒక చిన్న బిడ్డని మోసం చేశారే, మరి ఎలా దుఃఖాన్ని? నువ్వు నేను లోకంలో ఉన్న వాళ్ళైతే మందుకో, సిగరెట్కో, అమ్మాయిలకో, మరి దేనికైనా బానిస అయిపోతారు. ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? అన్నిటికంటే ఘోరం, దేవుని సన్నిధిలో నిలబడరు. మరి యోబు కానీ యోసేపు కానీ ఎలా నిలబడ్డారు? దానియేలు, ఇట్ ఈజ్ అన్ఫేర్ అండి. ఏం తప్పు చేశాడండి దానియేలు? తల్లిదండ్రులను చంపేసి తీసుకొచ్చేసి నపుంసకుడిని చేసేసి సొలొమోను దేవాలయానికి వెళ్ళడానికి అర్హత లేకుండా చేసేసారే. మరి కోపం రావాలి. నేనేం తప్పు చేశా? నా తల్లిదండ్రులు, నా పితరుల పూర్వీకుల పాపం చేశారు. నేనేం తప్పు చేశానని నన్ను నపుంసకుని చేసేసారు, నాకు వంశం లేకుండా చేసేసారు. అయినా బాధ లేదు. నపుంసకులకి దేవాలయ ప్రవేశం లేదు. కానీ ఎప్పుడైనా ఆ మాట అంటాడా? ప్రార్థన, అయ్యా మేము తప్పు చేసాం, నన్ను నపుంసకుని చేసేసావు కదా, అది నువ్వు చేసావో, నువ్వు చేయించేసావో, లేకపోతే ఆ శాపాన్ని. ఎందుకంటే తన పూర్వీకుడు పితడు చేసిన తప్పు. ఎవరు? హిజ్కియా గారు. నా కాలం బాగుంటే బాగుండు, మా పితరుల తర్వాత ఏమైతే ఏంటి, వాళ్ళు నపుంసకులు అయిపోతే ప్రార్థన చేసుకోవద్దండి. అయ్యా
క్షమించు, నా కాలం ఏంటి, నా తర్వాత తరం కూడా బబులోను రాజు రావడం ఏంటి అని కన్నీరు గాచి దేవుడు ఏడిస్తే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినాడే తిరిగి మరలా ప్రార్థన చేసుకుంటే దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నపుంసకులు అయ్యేవాళ్ళ. అంటే ఏంటి? దుఃఖాన్ని సరిగా దైవ చిత్తానుసారంగా తన తర్వాతి తరం కోసం దుఃఖించలేకపోయాడు హిజ్కియా గారు. అలాగే ఆహాబు, అలాగే ఆశ, వీళ్ళందరూ సరిగా దుఃఖించలేదు దేవుడి సన్నిధిలో. చదువమ్మా యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. ఇది నేను 12 నుంచి చదువుతాను, అయితే 11లో చూడండి. 11 నుంచి ఫాస్ట్గా చదవమ్మా. తెమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, చదవమ్మా, నమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై చదవమ్మా అతనితో కలిసి దుఃఖించుటకు ఇది దేవుడి చిత్తం. అందుకే ఏడ్చువారితో ఏడవమంటాడు. మీకు రోమిల్ రాసిన పత్రిక 12-15 ధ్యానించండి. ఏడ్చువారితో ఏడువడి. ఎవరైనా ఏడుస్తే వాళ్ళతో కలిపి నువ్వు ఏడు. అప్పుడేమో తెలుసా, త్వరగా వాళ్ళ దుఃఖాన్ని నువ్వు చల్లార్చేస్తావు, త్వరగా దాని నుంచి వాళ్ళు విడుదల పొందేసుకుంటారు. ఒకళ్ళు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని గట్టిగా అనదు, నువ్వు కూడా కన్నీరు కాచు. అప్పుడేమో తెలుసా, నా కోసం ఏడ్చేవాళ్ళు అక్కడ ఉండాలని వెంటనే ఆ దుఃఖం నుంచి వాళ్ళు విడుదల పొందుకుంటారు. ఆమేన్, ఆమేన్. అందుకే ఎందుకు ఏడుస్తున్నావు? అత్తమాని ఏడుపు మొహం. చిన్నపిల్లలు ఏడుస్తారు, ఎప్పుడు కూడా పాలు కోసం ఏడుస్తారు, చాక్లెట్ కోసం ఏడుస్తారు. ఆ ఏడుపు కాదు. చిన్నపిల్లలు ఏడిస్తే నువ్వు కూడా ఏడవకో. హల్లెలూయా. చదువమ్మా. అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఇక్కడ తేమానీయుడైన ఎలీఫజు, షూహీడైన బిల్దదు, నయామాతీయుడైన జోఫు అని యోబు ముగ్గురు స్నేహితులు, మంచి ప్రాణ స్నేహితులు. యోబుకి జరిగిన నష్టాన్ని ఒక్క రోజులో, నీకు ఒక ఇల్లు పోతేనే గుండె ఆగిపోతుంది, ఒక్క రోజులో 7 కొడుకులు 3 కూతుర్లు, ఆస్తి మొత్తం పోయి ఇవే కాదు, భయంకరంగా తల నుంచి అరికాల వరకు నొప్పితో బాధతో భయంకరమైన పెద్ద పెద్ద కురుపులతో, బాధాకరమైన కురుపులతో మొత్తేస్తే ఎవడైనా బతుకుతాడా? యోబు మాత్రమే బతికాడు. అంటే యోబు ఎంత జ్ఞానవంతుడు, ఎంత విశ్వాసంలో బలవంతుడు చూడండి మీరు. చనిపోలా. అంటే దుఃఖాన్ని దైవ చిత్తానుసారంగా డీల్ చేశాడు, రైట్ వేలో దుఃఖాన్ని డీల్ చేశాడు. ఆమేన్. అందుకే నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైతే లిస్ట్ అవుట్, నువ్వు దేని విషయంలో దుఃఖించలేదో ఆ లిస్ట్ అంతా రాసుకో. చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా అంటే దుఃఖించకుండా, అది నీకు గ్రడ్జ్ లాగా, లేకపోతే వాడి మీద నీకు కోపం, పగ, ఈర్ష, ద్వేషం, క్షమాపణలు ఏముందా, ఆ విషయంలో నువ్వు దుఃఖించినప్పుడు నువ్వు భయంకరంగా ఆశ్రయింపబడతావు. ఆమేన్. చూడండి, వీళ్ళు వచ్చారంట, అతనితో కలిసి దుఃఖించుటకు అతను ఓదార్చుటకు పోవాలని తమ స్థలముల నుంచి వచ్చారు. చదువమ్మా. వారు వచ్చి దూరముగా నిలవబడి, చూడండి, దూరం నుంచి చూసారంట, యోబుని గుర్తుపట్టలేకపోతున్నారంట. ఎటువంటి ప్రధానుల కంటే బహు ధనవంతుడంట. అతను కాలు చేయి ఎక్కడ వేసినా కూడా అదేదో అంటారు కదా, తన్నితే బూరెలు గంపలో పడతారంట. అలాగే తన పట్టిందల్లా బంగారమేనంట యోబుకి. అందుకని యోబు చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. చదువమ్మా. వారు వచ్చి దూరముగా నిలబడి, చదువమ్మా, కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక, చూడండి, యోబుని గుర్తుపట్టలేకపోయారంట. శరీరము కాక పట్టిపోతుంది, చిల్ల పెంకుతో శరీరాన్ని గోక్కుంటున్నాడు, బూడిద పోసుకుంటున్నాడు, ఆ వేడి తట్టుకోలేక నీళ్లు పోసుకుంటున్నాడు. 1 సంవత్సరం అంతా అలా ఉండిపోయాడు. కానీ చచ్చిపోయాడా? దుఃఖాన్ని దైవ చిత్తానుసారంగా దుఃఖించాడు. వెళ్ళాల్సిన ప్రతి దుఃఖపు మార్గం గుండా, దశ గుండా వెళ్ళాడు. ఈరోజు నువ్వు వెళ్ళాల్సిన చాలామంది ఏం చేస్తారు తెలుసా? సమస్య నుంచి దూరంగా వెళ్ళిపోతారు, దుఃఖించడం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఎవరైనా నేను రిజెక్ట్ చేశారు, దేవుడి సన్నిధికి వెళ్ళి ఏడవాలా, దుఃఖించాలా, అప్పుడు దాన్ని విడుదల పొందుకుంటావు. లేకపోతే అదొక నీ జీవితంలో ఒక బిట్టర్నెస్, హృదయ కాటిని వైపే నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త. చదువమ్మా. అతన్ని పోల్చుకోలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఎంత మంచిది. యోబుకి ఇక్కడే విడుదల వచ్చేసింది. తన స్నేహితులందరూ ఎలుగెత్తి ఏడ్చేపటికి, అమ్మయ్య, నా కోసం ఏడ్చేవాళ్ళు 3 ఉన్నారని దుఃఖ నివారణ అయిందంట యోబుకి.
అందుకే ఒకళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళతో నువ్వు ఏడువు, కన్నీరు కార్చు, రోదించు, శోకించు. చదువమ్మా. అతని బాధ అత్యధికంగా అతని బాధ అత్యధికంగా ఉండిననే గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక మాట్లాడకూడదు. ఒక వ్యక్తి బాగా అధికమైపోయింది అనుకో, ఏం కాదులే నాన్న నీకు మంచిగుంటుంది అని తినిపెట్టాలి, కానీ నువ్వేం మాట్లాడకూడదు, వాళ్ళ తప్పులు ఎంచకూడదు, వాళ్ళని గాయపరచకూడదు. ఇన్సూరెన్స్ చేసుకోకపోతే ఏమైంది, ఎందుకు అప్పులు చేసావు, లేకపోతే ఎందుకు ఇట్లా ఉన్నావు, ఎందుకు అట్లా ఉన్నావు అని మాట్లాడకూడదు. చూడండి, అతని బాధ అత్యధికంగా ఉండెను గనుక గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాటైనా పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా కూర్చుండిరు. ఒక్క మాట పలకకుండా, తిండి తినకుండా, రేయింబగలు యోబుతో మాట్లాడకుండా అతని బాధను చూసి వీళ్ళు కూడా ఏడుస్తున్నారంట. అందుకే భూమి మీద ప్రతిదానికి సమయం ఉంది. లాస్ ఈజ్ అన్అవాయిడబుల్ బట్ గ్రీఫ్, అందుకే చూడండి ఒక బైబిల్ ఒక మాట ఉంటుంది చూడండి, దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుతురు. దుఃఖపడితే నువ్వు ఆశ్చర్యింపబడతావు. అందుకే నిన్ను 10-20 సంవత్సరాలు దుఃఖించమని చెప్పట్లా. దేవుని చిత్తానుసారంగా దుఃఖించినప్పుడు అది 7 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, తర్వాత దేవుడు వదిలేయమంటాడు. అందుకే గ్రీఫ్ టేక్స్ టైం. నువ్వు దుఃఖిస్తున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నావా, భర్త వదిలేశాడా, భార్య వదిలేసిందా, బిడ్డలు వదిలేశారా, కెరియర్ కోల్పోయావా, ఎవరు నీ మాట వినట్లేదా, కొడుకు నీ మాటలు వినట్లేదా, కూతురు నీ మాట వినట్లేదా, లేకపోతే కుటుంబ సభ్యులు నేను అర్థం చేసుకోవట్లేదా, దాని విషయమైన దుఃఖించి ఏడవాల. అంతేగాని వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు అంటే నీకు చాలా నష్టం జరిగిపోతుంది. అది నీలో గ్రడ్జ్లాగా పెరిగిపోయి నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త. అసూయ, ఈర్ష్య, ద్వేషం నువ్వు డీల్ చేయలేదా, చాలా డేంజర్ అవి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ తర్వాత చూడండి, యోబు గ్రంథము 6:24. యోబు మాట్లాడేంత వరకు వాళ్ళు మాట్లాడలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీడైన బిల్దదు, న్యాయమితుడైన జోఫరు వాళ్ళు వచ్చి బట్టలు చింపుకుని తల మీద ధూళి పేర్చుకుని ఎలిగెత్తి ఏడ్చారంట. చదవమ్మా. మాటలను గద్దించుదామని కొంతమందికి కన్నీళ్ళు కూడా రావు. మీరు ఎన్ని తిట్లు తిట్టినాయి, కన్నీళ్ళు రావాలా ఇమ్మీడియట్గా. అసలు కొంతమందిని ఏమనకుండానే వచ్చేస్తాయి చూడండి, వాళ్ళు చాలా బెస్ట్. అంటే వచ్చా వాళ్ళు తొందరగా రిలీఫ్ పొందుకుంటారు. ఏమనకుండా కన్నీళ్ళు వస్తాయి చూడు, వాళ్ళు చాలా బెస్ట్. కొంతమంది ఎంత తిట్టినా కూడా కన్నీళ్ళు రావు చూడండి, అంటే అది అక్యుములేట్ అవుతుంది, హృదయం కఠినమైపోతుంది. జాగ్రత్త చేయకూడదు అసలు. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. గాడ్ ఈజ్ ఎమోషనల్. గాడ్ ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ ఎమోషన్స్, a man of sorrow. Jesus is the man of sorrow. చదువమ్మా. మాటలను గద్దించుదామని యోబు గ్రంథము 6:24. నాకు ఉపదేశము చేయడి. యోబు మాట, నాకు ఉపదేశం చేయడి, నేను మౌనినై యుందును. ఏ విషయమందు నేను తప్పిపోతున్నా అది నాకు తెలియచేయడి. అంటే ఇంత నష్టం జరిగిందని అనట్లా, నాకు చెప్పండి అయ్యా, ఒక్క రోజులోనే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతలు ఎడ్లు, 500 ఆడుగాడిదలు, దాసీలు, పోతే పోని బాధపడ్డం. 7 కొడుకులు, 3 కూతుర్లు చచ్చిపోయారు. నా శరీరం అంతా శపింపబడి మొత్తము తల నుంచి అరికాల వరకు బాధాకరమైన కురుపులతో ఉన్నా. నాకు ఉపదేశం చేయండి. ఎక్కడ తప్పిపోయినా చెప్పరని అడుగుతున్నాడు. అంటే దుఃఖాన్ని దైవ చిత్తానుసారంగా దుఃఖించుచు, రోధిస్తూ ఆ దుఃఖపు యొక్క రోదన గుండా వెళ్తున్నారు. చాలామంది దుఃఖాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఏడవకుండా వెళ్ళిపోతారు, శోకించకుండా వెళ్ళిపోతారు. ప్రతి విషయంలో, నీ జరిగిన ప్రతి నష్టంలో నువ్వు దుఃఖించాలా, అప్పుడు నువ్వు ఆశ్చర్యింపబడతావు. ఆమేన్, ఆమేన్. అందుకే నేను ఏ విషయంలో తప్పిపోతున్నా అది నాకు తెలియచేయడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అందుకే ఒకవేళ నువ్వు ఎవరైనా ఇలా అడిగితే, ఎక్కడ తప్పిపోయానని అడిగితే చెప్పు, అంతేగాని నువ్వు అది చేయాలా ఇది చేయాలని చెప్పొద్దు. మీరు చూడండి, అన్ని కోల్పోయినా కూడా 7 కొడుకులు, 3 కుమార్తెలు ఒక్క రోజులో చచ్చిపోతే మనిషి అన్నవాడు బతుకుతాడా? బతకడు. యోబు బతకడానికి కారణం తెలుసా? దైవ చిత్తానుసారంగా దుఃఖించాడు. దైవ చిత్తానుసారంగా ఆ దుఃఖపు దశలు గుండా వెళ్ళాడు. అందుకే నీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పోగొట్టుకున్నావా, భర్తను పోగొట్టుకున్నావా, బిజినెస్ పోగొట్టుకున్నావా, కెరీర్ను పోగొట్టుకున్నావా, ఇల్లును పోగొట్టుకున్నావా, కార్ను పోగొట్టుకున్నావా, మినిస్ట్రీని పోగొట్టుకున్నావా, దేన్ని పోగొట్టుకున్నా ఒక లిస్ట్ చేసుకుని దుఃఖించు.
దుఃఖం గుండా వెళ్ళి చాలామంది దుఃఖం నుంచి పారిపోతారు. నా ఆత్మీయ కుమార్తె అంటది, డాడీ గట్టిగా ఏడ్చి వదిలే అంటది. గట్టిగా ఏడ్చి వదిలేస్తాను, అప్పుడు దాని నుంచి విడుదల వస్తుంది నాకు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆదికాండం ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఆదికాండం చూడండి, యోసేపు చిన్నప్పుడు పుట్టిన కాడి నుంచి తల్లి తొందరగా చనిపోయింది. యాకోబు రాహేలుకి మొదటి సంతానం. గట్టిగా ఒక 5 సంవత్సరాలు కూడా లేదు, తల్లి చచ్చిపోయింది. ఇక బిల్హా పిల్లల దగ్గర, జిల్హా పిల్లల దగ్గర, ఉపపత్ని పిల్లల దగ్గర పెరిగాడు యోసేపు. ఇక వాళ్ళ నాన్నగారు ఎక్కువ ప్రేమించి యాకోబు ఏం చేశాడు? రంగురంగుల చొక్కా వేశాడు. ఇక అప్పటి నుంచి చొక్కాలో కలర్ఫుల్ లైఫ్ని కలర్లెస్ లైఫ్గా మార్చేశారు. అన్నదమ్ములు ఈర్ష్యపడి యోసేపుని చంపేయాలని చూశారు. నీ సొంత అక్కే నిన్ను చంపేయాలని చూస్తే నీకు ఎంత బాధ అవుతుంది? నీ సొంత సమ్ముడే నీకు మటర్ స్కెచ్కి ఇస్తే ఏమవుతుంది? తట్టుకోగలవా? మరి దాన్ని ఎలా తట్టుకోగలిగాడు? 12 సంవత్సరాల బాలుడు. అంటే యోసేపు దేవుడితో నడిచాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రతి విషయంలో తండ్రి కంటే ఇంకా గొప్ప విశ్వాసంలో నడిచాడు. యాకోబు కంటే గొప్ప విశ్వాసం, క్షమాపణ గుణం కలిగిన వ్యక్తి, మోసం చేసే వ్యక్తి కాదు యోసేపు. అన్నదమ్ములు అమ్మేశారు, చంపేయాలని చూశారు. ఇంకా రూబేను, యోదా దేవుడు కృప పొందుకుని ఇక దేవుడే తప్పించేశాడు. ఎందుకని తల్లి లేదు, చిన్నప్పటి నుంచే తల్లి లేదు. ఎంత దుఃఖంలో ఉండి ఉంటాడు పాపం, తల్లి లేని పరిస్థితి. అటుకి లేయాకి, అటు ఈ రూబేనికి, యోదాకి, మిగతా వాళ్ళందరికీ తల్లులు ఉన్నారు. మంచి బిడ్డ యోసేపు, తల్లి లేదు. ఈ జిల్పా పిల్లలు, ఆ బిల్హా పిల్లలు, లేయా పిల్లల దగ్గర పెరిగాడు. తల్లి లేనప్పుడు ఎలా చూస్తారు? ప్రతి ఒక్కరూ దెబ్బేస్తారు, అవమానిస్తారు. తట్టుకోగలిగాడు. అన్నదమ్ములు అమ్మేశారు, చంపేయాలని చూశారు. ఎందుకు లేని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత పోయాడు, పొతెఫర్ దగ్గర ఉన్నాడు. అక్కడ చాలా కష్టపడ్డాడు. 12 సంవత్సరాలు బిడ్డండి, 17 సంవత్సరాలు నేకెడ్గా దిగంబరిగా అమ్మేశారు. కొనుక్కున్నారు, అక్కడ కష్టపడ్డాడు. కానీ అక్కడ పొతెఫర్ భార్య అతన్ని పాడి చేయాలనుకుంది. అక్కడి నుంచి పారిపోయాడు. అన్యాయంగా నిందేశారు కదా. చూడండి, యజమానికి కోట్ల ఆస్తి ఇస్తే, కోట్ల ఆస్తి ఇచ్చిన వ్యక్తిని గొడ్డి చాకరీ చేసిన వ్యక్తి మీద ఎటువంటి నిందేశారు? భరించాడు. జైల్లో వేశారు. జైల్లో కూడా అదేరా పొతెఫర్ భార్యని అది చేశాడంట, అందుకే ఇక్కడికి వచ్చాడు. ఎటువంటి అవమానాలు, ఎట్లా సహించాడు? అన్నదమ్ములు తల్లి చచ్చిపోయింది చిన్నప్పుడే, తల్లి లేని బిడ్డ అనాథలాగా పెరిగాడు. అన్నదమ్ములు చంపేయాలనుకున్నారు. బానిసగా బతికి కోట్ల ఆస్తి యజమానికి ఇస్తే, ఆ యజమానుడి భార్య తన కోరిక తీర్చలేదని జైలు వేయించి, మరీ మామూలు జైలు కాదండి. అసలు యోసేపు జైలు ఎలా ఉంటుందంటే, నీకు చిన్న వెలుతురు కూడా రాదు, చిన్న గది. ఆ గది కింద అంతా మోరీ వెళ్తుందండి. ఆ వాసనలో చూడండి, ఇనుము అతన్ని బాధించిందంట. 13 సంవత్సరాలు సంఖ్యలు అతన్ని బాధించాయి. మరి ఈ దుఃఖంతో ఇంకొకడైతే గుండా చచ్చిపోతాడు. మరి దాన్ని ఎలా చేయించుకొని వచ్చాడు? అప్పుడు కూడా ఆ వరాన్ని ఎలా బయటికి తీశాడు? యోసేపు ఏమి నమ్మాడు తెలుసా? దేవుడు తన పట్ల ఉన్న కలలు, దర్శనాలను నమ్మాడు. ఈరోజు దేవుడు నీ పట్ల కలిగిన కలలు, దర్శనాలు, పథకాలు, ప్రణాళికలు నమ్మినప్పుడు నీ దుఃఖాన్ని మహా సంతోషంగా, మహాశీర్వాదంగా మార్చుకుంటావు. ఈరోజు నీ దుఃఖాన్ని మహా సంతోషంగా, మహాశీర్వాదంగా మార్చుకున్నానుగాక. ఆమేన్. అయితే యోసేపు ఆ తర్వాత ఆ కలలకు అన్నాడు. ఇక ఫరో పిలిచాడు. మీకు తెలిసి ఈ కథ అంతా. ఫరోకి ఆ కళ భావం చెప్పాడు. ఫరో తర్వాత గొప్ప ప్రధాని అయిపోయాడు. కానీ యోసేపు యొక్క సహోదరులు వచ్చినప్పుడు చూడండి, యోసేపు సహోదరులు యోసేపుని గుర్తుపట్ల. ఎందుకంటే ఈ కళలోడు ఎక్కడో బానిస అయిపోయి ఉంటాడు అనుకున్నారు. అవునా కదా? కళలు నమ్మారు వాళ్ళు. కళలు నమ్మారు కాబట్టి దేవుడు వీడి కళలు నెరవేర్చి మనల్ని ఎక్కడ వీడి కింద అధిపతిగా చేసేస్తారని వాడిని నమ్మేశారు. అందుకే నీ జీవితంలో నీ కళలు, నీ దర్శనాలు ఎవరికి చెప్పకు, నీ నమ్మేయాలని చూస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆదికాండం 45 నేను ముగిస్తున్నాను. చూడండి, అన్నదమ్ములు వచ్చినప్పుడు ఆదికాండం 45:2 అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఎట్ట ఏడ్చాడంట? ఎలుగెత్తి అంటే దుఃఖాన్ని దేవుడి చిత్తానుసారంగా ఏడ్చి దుఃఖించినప్పుడు తనకున్న బాధ పోయిందంట. అందుకే తన సమస్త బాధలను దేవుడు, తనకున్న ప్రతి పెయిన్ని
దేవుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, నీ కష్టాల్లో ఈ బాధల గుండా వెళ్తున్నప్పుడు దేవుడి యొక్క అటెన్షన్ నువ్వు పొందుకుంటున్నావు లేదో చూస్తాడు. అంటే దేవుడు తన దగ్గరికి నేను లాక్కుంటున్నాడో లేదో చూసుకోవాలి నువ్వు. అంటే ఈజ్ హీ డ్రాయింగ్ యూ టు హిమ్సెల్ఫ్. అంటే దేవుడు నేను దగ్గరికి తీసుకుంటాడు. రెండోది, కష్టాలు శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు నీకున్న జరిగిన నష్టాన్ని బాధలో గొప్ప ఆశీర్వాదం నీకు తిరిగిస్తాడు. మూడోది, నువ్వు కష్టాలు బాధలు గుండా వెళ్తున్నప్పుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను నిత్య జీవానికి సిద్ధపరుస్తాడు. నాలుగోది, పరలోక రాజ్యంలో మహిమ కోసం నిన్ను సిద్ధపరుస్తాడు. అందుకే నువ్వు ఎంత పెద్ద ఎర్ర సముద్రంలో వెళ్ళు, నువ్వు మునిగిపోవు. ఈ లోకంలో శ్రమలు ఉండవు. దేవుడే అంటున్నాడు, గొప్ప ప్రామిస్, బైబిల్ మొత్తం మీద గొప్ప ప్రామిస్ ఏంటి తెలుసా? యూ షల్ హ్యావ్ ఏ పెయిన్స్, ప్రాబ్లమ్స్, ట్రిబ్యులేషన్స్ ఇన్ దిస్ వరల్డ్. జాన్ 16:33, లోకంలో మీకు కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, బాధలుంటాయి. లైఫ్ ఈజ్ టఫ్, లైఫ్ ఈజ్ వెరీ హార్డ్, బికాస్ దిస్ వరల్డ్ ఈజ్ బ్రోకెన్ వరల్డ్, ఫాలెన్ వరల్డ్, సిన్ఫుల్ వరల్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ మ్యాన్ సిన్. ఈ ప్రపంచం మొత్తం కూలిపోయిందండి పాపం వల్ల. అందుకే దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఒక బైబిల్ తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప, పరిశుద్ధాత్మ విశ్వాసంతో నడిపించే ఒక విశ్వాసి తప్ప ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ అవుట్ ఆఫ్ క్రైస్ట్. ఈ ప్రపంచమంతా ఇరిగిపోయింది పాపం వల్ల. నరుడు చేసిన, ఆదాము అవ్వలు చేసిన పాపం తర్వాత నరుడు చేసిన అసూయ వల్ల. అందుకే నెవర్ ఎక్స్పెక్ట్ ఎ పర్ఫెక్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. పర్ఫెక్ట్ కపుల్, బెస్ట్ కపుల్, పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఏ వస్తువుని మీరు పర్ఫెక్ట్గా చూడకండి, ఉండదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? బీ కేర్ఫుల్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, యోసేపు ఎలుగెత్తి ఏడ్చాడంట. ఆమేన్ అని చూడండి. అప్పుడు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడని అడిగి, అప్పుడు అతడు సహోదరులు అతను సుముఖమును తొందరపడి అతను ముత్తర మీలేకపోయి ఎలుగెత్తి ఏడ్చాడట. దావీదు మహారాజు అయితే ఉదయకాలమందు నా ఆర్తధ్వని ఏడుస్తున్నాడంట. నా కన్నీళ్ళకి నా పరుపు, నా యొక్క చూడండి పరుపు తడిచిపోతుంది, నా కన్నీళ్ళు నాకు అన్నపానాలు అయిపోతున్నాయి అయ్యా అని ఆర్తధ్వని పెట్టి ఎలుగెత్తి ఏడుస్తున్నాడంట దావీదు మహారాజు. అందుకే యోసేపుని ఏమన్నాడు? మనిషి అని పేరు పెట్టుకున్నాడు. మనిషి ఏంటండి? సమస్త నొప్పులు, సమస్త బాధలు, సమస్త కష్టాలను దేవుడు పోగొట్టాడని మనిషి అని పేరు పెట్టుకున్నాడు. అంటే తన దుఃఖం మొత్తం తొలగించే విధంగా పేరు కూడా పెట్టుకున్నాడు కొడుక్కి. రెండోవాడి పేరేంటి? ఎఫ్రాయిం, ఫలించేవాడు. అంటే దుఃఖం పోయిన తర్వాత నువ్వు ఫలిస్తావు. ఈరోజు ఎవరైతే దైవ చిత్తానుసారంగా దుఃఖించారో, ఇంకా దావీదు మహారాజు ఇంకో మాట అంటాడు, అయ్యా నా కన్నీళ్ళు నువ్వు ఒక బుడ్డిలో పెట్టావు, వాటికి నువ్వు నాకు ఆశీర్వాదం ఇస్తావు. ఆమేన్. ఈరోజు మీరు కార్చిన ప్రతి కన్నీరు, వేదన, బాధ, అందుకే సియోను కుమార్తె నదీ ప్రవాహం వలె నీ కన్నీరు కారవేము, విసుగక ఏడుము, ఇదిగో నీళ్లను కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని దైవ సన్నిధిలో కుమ్మరించుము. ఆమేన్. అందుకే నువ్వు ఏడ్చేసావనుకో, నువ్వు దేని గుండా వెళ్తున్నా అక్కడ చిక్కుకుపోవద్దు, అక్కడ ఇరుక్కుపోవద్దు, అక్కడ ఉండిపోవద్దు. విశ్వాసంతో ముందుకు అడిగే, ఏడవాల్సినంత ఏడ్చేసేయి. దేవుని యొక్క నిరీక్షణ కోసం కనిపెట్టుకునుండు. వెళ్ళాల్సిన ప్రతి సమస్య గుండా, దుఃఖం గుండా, బాధ గుండా వెళ్ళు, విజయం పొందుకుంటావు. అందుకే నెవర్ గివ్ అప్. ఎందుకు తెలుసా? యోసేపుకు తోడైన దేవుడు నీకు తోడైనాడు. నీ మీద ఏముందో తెలుసా? సిలువ రక్తం ద్వారా అబ్రహాం ఆశీర్వాదం నీ మీద ఉంది. అందుకే నా మీద ప్రశస్తమైన సిలువ రక్తం ద్వారా అబ్రహాం ఆశీర్వాదం ఉంది. కయ్యూని ఏబేలు చంపేసినట్టు చంపేయలేడు శత్రువు, ఎందుకంటే అబ్రహాం ఆశీర్వాదం నీ మీద ఉంది. ఆమేన్. యోసేపు ఫలించాడు కొమ్మ. వీళ్ళ కాళ్ళు అతన్ని బాధించారు, కానీ ఫలించడం ఆపల. అందుకే నా సమస్త బాధలని దేవుడు తొలగించాడు. అందుకే నా ఫస్ట్ కొడుకు పేరు ఏం పెడతా? మనిషే. బాధలని తొలిపోయిన తర్వాత ఎఫ్రాయిము ఫలిస్తాడు, అంతకంతకు అభివృద్ధి చెందుతాడు. ఈరోజు దేవుడు ఒక్కడే చెప్తున్నాడు, నువ్వు వెళ్తున్న ప్రతి కష్టం గుండా
నువ్వు ఏడ్చినప్పుడు దేవుడు ఏడుస్తాడు. మరి యావత్ బాధలో నేను బాధ నొంది తిని ఏడ్చానంటాడు దేవుడు. నువ్వు ఏడ్చినప్పుడు దేవుడు ఏడుస్తాడు. అలాగే నీతో ఏడ్చే వాళ్ళ ఫెలోషిప్ నీకు ఉండాలి, మంచి ఫెలోషిప్ ఉండాలి. నువ్వు ఏడ్చినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, అత్తమానం ఏడుస్తున్నావు అని అనుకోదు. నువ్వు ఏడ్చినప్పుడు నీతో ఏడ్చేవాళ్ళు నీకు మంచి స్నేహితులు, వాళ్ళు నీతో ఉండాలి. ఆమేన్. ఏడవడం చూడండి, గ్రీఫ్ ఈజ్ హెల్దీ, పెయిన్ ఈజ్ హెల్దీ, ఎవ్రీ పెయిన్ హ్యాజ్ ఎ పర్పస్. డోంట్ వేస్ట్ యువర్ పెయిన్. నీ బాధని వృధా కానివ్వకు, నీ నొప్పిని వృధా కానివ్వకు. నీకంటే ఎక్కువ బాధపడేవాళ్ళు, నీలాగా బాధపడేవాళ్ళని విడిపించడానికే ఆ బాధ కష్టాలు నీకు వచ్చాయి. ఆమేన్. యోబు ప్రార్థన చేస్తే తన స్నేహితులు విడుదల పొందుకున్నారు. యోసేపు బాధపడ్డాడు కాబట్టి అన్నదమ్ములందరికీ ఆస్తిపాతలు పంచిచ్చాడు. దానియేలు. అందుకే ఈరోజు ప్రతి విషయంలో దుఃఖించడం నేర్చుకో, ఎదుర్కో. ఏదైనా చాలామంది ఏడవడానికి ఇష్టపడరు, శోకించడానికి ఇష్టపడరు, బాధపడడానికి ఇష్టపడరు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం అస్సలు అందరూ ఏడుస్తున్నారని ఏడ్చేస్తారు. అప్పుడు చచ్చిపోయినప్పుడు ఎవరైనా చనిపోతే ఏడవపోతే ఏమనుకుంటారని తెచ్చుకుని ఏడుస్తారు. అలా కాదు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది. నీ హృదయం కట్టును పెట్టుకున్నావు అనుకో, నీ కన్నీరు రాదు. కానీ నువ్వు ఏడ్చినప్పుడు నదీ ప్రవాహం వల్లే సియోను కుమార్తె రేయి మొదటి జామున నీళ్లను కుమ్మరించినట్టుగా నీ హృదయంని కుమ్మరించి ఏడ్చు. అందుకే బైబిల్లో విలాపవాక్యాలు ఎందుకు రాశాడు? విలాపవాక్యాల్లో ఇర్మియా గారు దేవుడితో కంప్లైంట్ చేస్తాడు. హీఈస్ క్రైయింగ్ అవుట్, హీఈస్ కంప్లైనింగ్. ఆమేన్. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ఏ డిఫీట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్ బికాజ్ ఇట్ ఈస్ ఎ బ్రోకెన్ వేల్. నువ్వు పరలోకంకి వెళ్ళినప్పుడు ప్రతి నొప్పి ఉండదు. ఇక్కడ ఉన్నంతకాలం ఏదో ఒక నొప్పి నీకు ఉంటుంది. ఆ నొప్పిలో గొప్ప మహిమ ఉంటుంది, ఆ శ్రమలో గొప్ప మహిమ ఉంటుంది. దేవుడు అటు కృప అట్టి మహిమ మీకు కలగ చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి నుంచుందాం. ఎంతమందికి అర్థమైంది? ఎవరిని నువ్వు క్షమించలేదా? క్షమించడానికి దుఃఖపడు. చూడండి, దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలు పెట్టానంట. తన ప్రాణం పోవునంతగా బహుగా దుఃఖించాడంట. శరీరధాని ఉన్న దినాల్లో రోదనతో వేదనతో కన్నీరు కారుస్తూ యాచనల ద్వారా అంగీకరింపబడ్డాడంట. శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడంట. ప్రభువా, కన్నీటి ప్రార్థన నాకు నేర్పు, ఉపవాస ప్రార్థన నాకు నేర్పు. దేవా, ఇంకా రక్షింపబడిన వారి కోసం రక్షింపబడే ప్రార్థన నాకు నేర్పు, శోకించే ప్రార్థన నాకు నేర్పు, రోదన చేసే ప్రార్థన నాకు నేర్పు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యోసేపు ఏ విధంగా దైవ చిత్తానుసారంగా దుఃఖించి బహుగా ఫలించి ఆ దేశాన్ని ఏలాడు. యోబు కోల్పోయింది రెండంతలు పొందుకున్నాడు. దానియేలు 5 రాజుల దగ్గర ప్రధానిగా జీవించాడు. అలాగే ఈరోజు దేని విషయంలోనూ దుఃఖపడలేదో సరిగా దుఃఖపడి రక్షణార్థమైన మారు మనసు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వలె భూమి మీద సొలొమోను కంటే గొప్పగా అన్ని విషయాల్లో నువ్వు ఆశ్రయించి ఫలించను గాక. అటు కృపను దయచేస్తూ త్వరలో నా భర్త యేసుక్రీస్తు శక్తిగలం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ శర్మను మరలా వినండి.